పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. రోజుకో రికార్డును బద్దలు కొడుతూ అందనంత ఎత్తుకు ఎదుగుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు 71,000కు చేరింది. గతేడాదితో కంపేర్ చేస్తే బంగారం రేట్లు భారీగా పెరిగాయి. 2023 ఏప్రిల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 55,950 ఉంది. కానీ ఇప్పుడు 64,720కి చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ధర 2023 ఏప్రిల్లో 10 గ్రాములకు 61,040 రూపాయలు ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా 70,830కి చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంది. ప్రస్తుతం 1 ఔన్సు బంగారం ధర 0.6% పెరిగి $2,245కు చేరింది. ఇక యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ అయితే ఏకంగా 1.8% పెరిగి $2,279 దాటేసింది. అమెరికాలో ఇన్ఫ్లేషన్, జూన్ నుండి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తారన్న అంచనాలతో బంగారానికి డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే పెట్టుబడి సాధనంగా చాలా మంది బంగారాన్ని ఎంచుకుంటారు. దీంతో ఆటోమేటిక్ గా బంగారం రేటు ఆకాశాన్ని చేరుతుంది. దీనికి తోడు అమెరికా జాబ్ మార్కెట్ లెక్కలు కూడా పాజిటివ్ గా వస్తే మాత్రం పసిడిని పట్టుకోవడం కాస్త కష్టమే. సాధారణంగా డాలర్ బలంగా ఉండడం, బాండ్ల రాబడి బాగా ఉన్న సమయంలో బంగారం ధరలు కాస్త తగ్గాలి. కానీ ఈసారి మాత్రం ట్రెండ్ మారింది. డాలర్ ఫైన్ గా ఉన్నప్పటికీ బంగారం కూడా షైన్ అవుతోంది. సాధారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న సమయంలో బంగారం భారీగా తగ్గుతుంది. కానీ కోవిడ్ తర్వాత వడ్డీ రేట్లు సెంట్రల్ బ్యాంకులు పెంచేసినా బంగారం మాత్రం దాన్ని తట్టుకుని నిలబడింది. ఈ ఏడాది కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి బంగారం కొనుగోళ్లు పెరిగాయి. 2022లో కేంద్ర బ్యాంకులు 1,081 టన్నుల బంగారం కొన్నాయి. ఇక 2023లో మరో 1,037 టన్నులు సేకరించాయి. 2023లో చైనా 225 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. పోలాండ్ 130 టన్నులు, భారత్ 16 టన్నులు కొనుగోలు చేశాయి. ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే మాత్రం చైనాతో వివాదం కంటిన్యూ అవుతుంది. ఇటు డాలర్ పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి చైనా బంగారంపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దీంతో మొత్తంగా చూస్తే పసిడిని ఈ ఏడాది పట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. కొన్నేళ్లుగా బంగారం రేట్ల పెరుగుదలలో ట్రెండ్ గమనిస్తే భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1970లో 10 గ్రాముల బంగారం ధర 184 రూపాయలు ఉంటే 1980 1,330 రూపాయలకు చేరింది. 1990లో 3,200, 2000 సంవత్సరంలో 4,400, 2010లో 18,500, 2020లో 48,651కి చేరింది. ప్రస్తుతం ఏకంగా 70,000కు చేరింది. దీన్ని బట్టి చూస్తే 2025 ఏప్రిల్ నాటికి 10 గ్రాముల బంగారం ధర 81,185కు చేరే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. 2026 నాటికి 89,353, 2027 నాటికి 97,268, 2028 నాటికి 96,907కు పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఒకవేళ అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించకపోతే బంగారం కాస్త తగ్గే అవకాశం ఉంది. అది కూడా భారీగా ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కన ఎలా చూసినా అంతర్జాతీయ పరిణామాల్లో అలజడి ఉన్నంతకాలం బంగారం దూకుడును మాత్రం ఆపడం కష్టంగానే కనిపిస్తోంది.